అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'విడువనులే చెల్లి' పార్ట్ 91. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, పిన్ని, శ్రావణికి ఏం కాలేదు కదా? చెప్పు పిన్ని, నాకెందుకో చాలా భయంగా ఉంది అంటూ అదురుతున్న గుండెతో దీనంగా అడిగాడు అభి. అప్పటికే గోపిని రమ్మని ధరణి పిలవడంతో అటు వెళ్ళిన గోపి ఆమె ద్వారా జరిగింది తెలుసుకుంటుంటే, భార్య కోసం బాధపడుతున్న కొడుకుని దూరం జరిపి, హా అభి అంటూ తన కన్నీళ్లు తుడుచుకుంటూ, శ్రావణి బాగానే ఉంది, తనకి డెలివరీ కూడా అయింది అని చెప్పింది సంతోషంగా నాగమణి. ఆ మాటతోనే ప్రాణం వచ్చినట్టు అనిపిస్తుంటే నాగమణి చుట్టూ చేతులు వేసి, అవునా పిన్ని, నిజంగా శ్రావణి బాగుంది కదా అని అడిగాడు సంతోషంగా అభి. హా అభి, తన్నిప్పుడే రూమ్లోకి షిఫ్ట్ చేశారు. కానీ పాప మాత్రం. ఆ పాప పాపకేమైంది పిన్ని, తను బాగానే ఉంది కదా అంటూ ఆమెను కుదిపేస్తుంటే, హా తను బాగానే ఉంది, కానీ 8వ నెలలో పుట్టిందని తన్ని ఇంక్యుబేటర్లో పెట్టారు అంతే అని చెప్పింది కొడుకు మొహానికి పట్టిన చెమటలు తుడుస్తూ. అవునా, నిజంగా అంతకు మించి ప్రాబ్లం ఏం లేదు కదా అని అడిగాడు ఏం చేయాలో తెలియని సంతోషం అతన్ని కుదిపేస్తుండగా. ఇంకేం సమస్య లేదు నాన్న, నువ్వేం కంగారు పడకు అంటూ ప్రేమగా తల నిమురుతూ వాళ్ళ పిన్నిని హత్తుకొని, నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది పిన్ని అని ఏదో గుర్తు రావడంతో ఆమెకి దూరం జరిగి, పిన్ని, శ్రావణి నన్ను అడిగిందా అని అడిగాడు ఆతృతగా. ఇంకా తనకి మెలకు రాలేదు నాన్న, పాపం డెలివరీ కష్టమైంది తనకి, అందుకే అలసిపోయి నిద్రపోతుంది. అవునా, అంటే తనకి నార్మల్ డెలివరీ అయిందా పిన్ని? అవునబి, కాకపోతే బాగా కష్టపడాల్సి వచ్చింది. మ్మ్, ఆ విషయం డాక్టర్ ముందుగానే చెప్పి ఉండడంతో పాపం ఆ టైంలో తను ఎంత నరకం చూసి ఉంటుందో అర్థం చేసుకుంటూ, అదే ఆ టైంలో నేను తన దగ్గర ఉండి ఉంటే తను ధైర్యంగా ఉండేది. ఛా, అంతా నా దురదృష్టం, తనకి ఎంతో అవసరమైన సమయంలో నేను లేకుండా పోయాను అనుకొని. అయినా జరిగిన దానికి అసలు శ్రావణి ఏమనుకుంటుందో, సంజన చెప్పింది నమ్మి తను నా మొహం కూడా చూడను అంటే. అలా అనుకోగానే అభిలో చెప్పలేని కంగారు. అలా జరగదు అనడానికి కూడా లేదు కదా, కళ్ళకు కట్టినట్టు వీడియో కనబడుతుంటే ఎవరు నమ్మకుండా ఉంటారు అనుకుంటూనే, పిన్ని, నేను శ్రావణ్ణి చూడాలి, తనెక్కడుంది అని అడిగాడు. ఇదిగో ఈ రూమ్లోనే ఉంది నాన్న, తను నిద్రపోతుందని మేమెవరం అటు వెళ్ళలేదు. అయినా ముందుగా నీ కూతుర్ని చూసుకోవాలి అంటావేమో అనుకున్నాను నేను అంది నవ్వుతూ. లేదు పిన్ని, శ్రావణి తర్వాతనే ఎవరైనా అంటూ ఫ్యామిలీ అందరూ అప్పటి వరకు పడిన టెన్షన్ నుండి రిలీఫ్ అవుతూ, అంతా మంచి జరగడంతో బయటే కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటుంటే డోర్ తీసుకొని లోపలికి వెళ్ళాడు అభి. ఎడమ చేతికి డ్రిప్స్ ఎక్కుతుంటే కుడి చేయి పొట్ట మీద ఉండగా మెడ వరకు కప్పి ఉన్న దుప్పటిలో ప్రశాంతంగా నిద్రలో ఉంది శ్రావణి. అంతవరకు ఆమె పడిన కష్టం వాడిపోయిన ఆమె మొహంలో తెలుస్తుంటే బాధగా అనిపిస్తున్నా, ఎంతో కష్టపడి తన బిడ్డని భూమి మీదకి తెచ్చినందుకు ఆమె మీద ప్రేమ కూడా 2 రెట్లు పెరిగింది అభిలో. మెల్లగా ఆమె పక్కన కూర్చుంటూ ఒక్కసారి గాలి తీసినట్టు అయిపోయిన ఆమె పొట్ట మీద చేయి వేసి మెల్లగా తడిమి, ఐఎమ్ సారీ బంగారం, ఇలాంటి సమయంలో ఎంతో సంతోషంగా ఉండవలసిన నిన్ను చాలా చాలా బాధ పెట్టేశాను. ఇన్ని రోజులు జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చి చివరికి ఒక నాగుపాముకి నిన్నప్పచెప్పాను, నన్ను క్షమించు అంటూ ముందుకి వంగి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. ధరణి ద్వారా జరిగింది మొత్తం తెలుసుకున్న గోపికి శ్రావణిని ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపించడంతో డోర్ దగ్గరికి వచ్చి మిర్రర్ నుండి లోపలికి చూడడంతో అభి ఆమె నుదుటికి ముద్దు పెట్టడం కనిపించింది. ప్రశాంతంగా నిద్రపోతున్న శ్రావణిని చూస్తూ ఆమె తల నిమిరి, నన్ను క్షమించవే, నీకెంతో అవసరమైన సమయంలో నేను నీ పక్కన లేకుండా పోయాను. ఈ రోజు కోసం నేనెంతగానో ఎదురు చూస్తున్నాను, కానీ అది ఇలా నెరవేరుతుంది అనుకోలేదు. ఎందుకే ఇలా చేశావు? ఎవరో ఏదో చెప్తే దానికోసం నీ ప్రాణం, మన బిడ్డ ప్రాణం కూడా ప్రమాదంలోకి నెట్టేస్తావా? నమ్మకం లేదా నా మీద? ఎన్నిసార్లు చెప్పాను నీకు, నువ్వే నాకు ప్రపంచమని. నా బిడ్డని కూడా పక్కన పెట్టి నీకే ఇంపార్టెన్స్ ఇచ్చాను కదే, మరెందుకు అంతగా నిన్ను నువ్వు బాధ పెట్టుకున్నావు? నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి నేను ఏ రోజు ఏడవలేదు, ఎప్పుడూ భయపడలేదు, కానీ ఈరోజు నీకోసం ఏడ్చాను. ఇప్పుడు నీకు స్పృహ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో అని భయపడుతున్నాను. ఎంతగా మార్చేశావే నన్ను, రాక్షసి అంటూ ఆమె చెంపలు నిమురుతూ, ఒకసారి కళ్ళు తెరవే, ఇంకా పసిఛాయలు వీడని నువ్వు ఇంకో పసి ప్రాణానికి ప్రాణం పోశావు అని, మన ప్రేమకి జన్మనిచ్చావు అని నీకు నేనే చెప్పాలి అంటూ ఉండగా అభి కళ్ళ నుండి జారిన కన్నీటి చుక్క శ్రావణి చేతి మీద పడడంతో మత్తుగా కదిలి బలవంతంగా కళ్ళు తెరుస్తుంది శ్రావణి. అభి మాటలు వినపడకపోయినా అతని బాధని అర్థం చేసుకుంటూ,
డోర్ దగ్గర నించున్న గోపి శ్రావణి కళ్ళు తెరవడం చూసి దీర్ఘంగా నిట్టూరుస్తూ అక్కడి నుండి పక్కకి తప్పుకున్నాడు. కళ్ళు తెరవడమే మత్తుగా ఉన్న కళ్ళతో అభిని సరిగా గుర్తించలేక మళ్ళీ ఒకసారి గట్టిగా కళ్ళు మూసి తెరిచిన శ్రావణికి ఎదురుగా కనబడతాడు అభి. అతన్ని చూడగానే సంజన చెప్పిందంతా గుర్తురాగా అంతకు ముందు వరకు వాళ్ళ ప్రేమ, సంతోషంగా ఇద్దరు గడిపిన క్షణాలు, అభి తనతో చేసిన బాసలు అన్నీ గుర్తు చేసుకుంటూ గట్టిగా ఏడ్చేస్తుంది శ్రావణి. ఆమెని అలా చూసి అభి గుండె నూటొకటి కొట్టుకోవడం మొదలు పెడితే, ఎందుకే అలా ఏడుస్తున్నావు అంటూ ఆమె కన్నీళ్లు తుడుస్తూ, ఏడవకే ప్లీజ్, నిజంగా నేనేం చేయలేదే, నాకు నువ్వంటేనే పిచ్చి, నా జీవితం అనేది ఉంది అంటే అది నీకోసమేనే, బంగారం నా మాట నమ్ము, పోనీ నీకెవరంటే ఇష్టమో చెప్పు, వాళ్ళ మీద ఒట్టు వేస్తాను, లేదంటే నువ్వు నమ్మే దేవుడి మీద ఒట్టు వేసి చెప్పనా, నువ్వేం చెప్పినా చేస్తానే, కానీ నువ్విలా ఏడిస్తే మాత్రం నేను తట్టుకోలేను అంటూ ఆమె కన్నీళ్లు తుడుస్తూ ఆమెని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్న అతని కళ్ళు తనకి తెలియకుండా జలపాతాలవుతాయి. ఎంతకీ ఆమె ఏడుపు ఆపడం లేదు. అలా అని అభిని దూషించడం లేదు. తన మనసులో ఉన్న భారాన్ని దించుకుంటుందంతే. అదే ఆమెలో ఉన్న బాధ తీవ్రతని చూపిస్తుంటే శ్రావణిని కంట్రోల్ చేయడం ఎలాగో అర్థం కాక ఆమెని కదిలిస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని తనే ఆమె మీదకి ఒరిగి ఆమె గుండెల్లో తలదాచుకుంటూ చేతిని ఆమె తల మీద పెట్టి మెల్లగా నిమురుతూ, ప్లీజ్ ఏడవకే, నా వల్ల కావడం లేదు నిన్ను అలా చూడ్డం అంటూ బాధగా అర్థించాడు. అతని కన్నీళ్లు దుప్పటి మీద నుండి ఆ తర్వాత ఉన్న తన డ్రెస్ నుండి కూడా తన్ని తడిపేస్తుంటే కాసేపటికి తనకి తానే నార్మల్ అవుతూ ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుంది. అది గమనించి మెల్లగా పైకి లేచి, ఏడవకురా ప్లీజ్, నీకేదైనా అయితే నేను తట్టుకోలేను, నిజమమ్మా, నాకు నువ్వు తప్ప ఇంకెవరూ వద్దు, నేను నిన్ను వదిలి ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళను, నా మీద ఒట్టు, కావాలంటే నువ్వు మా డాడీని మీ డాడీగా అనుకుంటావు కదా, అలాంటి ఆయన మీద కూడా ఒట్టు వేసి చెప్తున్నా, సంజు చెప్పిందంతా అబద్ధం అంటూ తన్ని తను నిరూపించుకోవడానికి చూస్తున్న అతని వైపు చూసి తల మీద ఉన్న అభి చేతిని తీసేసి వద్దు అని చెప్తుంది బాధగా. అయితే నువ్వు నన్ను నమ్ముతున్నావా? హా అంటూ తలని నిలువుగా ఊపుతున్న ఆమెని చూసి అతని మనసులో భారం దిగిపోతే అప్పుడే ఊపిరాడుతున్న ఫీలింగ్ అభిలో. అలా అయితే ఇంకెందుకు ఏడుస్తున్నావు అంటూ ముందుకి వంగి తన కన్నీళ్లు తుడుస్తున్న అతని మొహం మీదకి చిన్నగా చేతిని పోనిచ్చి అతని కన్నీళ్లు తుడిచింది శ్రావణి. అప్పుడు కూడా తన కోసం ఆలోచిస్తూ తన బాధని చూడలేకపోతున్న ఆమె చేతిని గట్టిగా పట్టుకొని అరచేతులు ముద్దు పెట్టుకుంటూ, ఇంకెప్పుడు ఇలా ఏడవకురా ప్లీజ్, నేను చూడలేను అని చెప్పాడు బాధగా. అని తల ఊపింది నీరసంగా శ్రావణి. నీకు నా మీద అనుమానం లేదా? లేదు. మరెందుకు ఇలా చేశావు? ఎందుకు అలా అయిపోయావు? భయం వేసింది అని చిన్నగా చెప్తున్న ఆమె గొంతు విని తడి ఆరిపోయింది అని అర్థమై పక్కనే బాటిల్ నుండి కొంచెం వాటర్ తనకి తాగించి, ఎందుకే భయం, నేను నీ పక్కన ఉన్నప్పుడు అసలు నువ్వు భయపడాల్సిన అవసరం ఏముందే పిచ్చి అంటూ ఆమె తలని నిమిరాడు మెల్లగా. మెల్లగా కళ్ళు తిప్పి అటు ఇటు చూస్తున్న ఆమెను చూసి, ఏంటి, ఏం వెతుకుతున్నావు అని అడిగాడు. ఇక జరిగిన దాని గురించి ఈ టైంలో ఎక్కువ మాట్లాడడం ఇష్టం లేక. పాపా బాబా అని అడిగింది చిన్నగా. పాపనే, కానీ ఇక్కడ లేదు. మరి అన్నట్టు ముడిపడ్డ ఆమె కనుబొమ్మలు చూసి, నీ డెలివరీ డేట్ కంటే ముందే పుట్టేసింది కదే, అందుకే తన్ని ఇంక్యుబేటర్లో పెట్టారు అని చెప్పాడు. అంటే అంది అర్థం కాక కంగారు పడుతూ. తను బాగానే ఉంది, నువ్వు కంగారు పడకు అని ఇంక్యుబేటర్ అంటే ఏంటో వివరంగా చెప్పాడు ఆమెకి. నేనొకసారి చూడాలి, నా కూతుర్ని నేను కూడా చూసుకోలేదు ఇంతవరకు, మరి నువ్వేం చూస్తావు? అవన్నీ నాకు తెలీదు, నేనొకసారి చూడాలి తన్ని అంది మళ్ళీ ఏడుస్తూ. ఎంతైనా తల్లి మనసు కదా, తన బిడ్డ ఎలా ఉందో ఏంటో అనే టెన్షన్ ఆమెది. ఓకే ఓకే, నేను డాక్టర్ పర్మిషన్ తీసుకుంటా, ముందు నువ్వు ఏడవకు అని చెప్పాడు. ఇంతలో శ్రావణికి స్పృహ వచ్చింది అని తెలిసి అందరూ లోపలికి రావడంతో బెడ్ మీద నుండి లేచి పక్కకి వెళ్ళి నించున్నాడు అభి. అందరూ ఆమెని పలకరిస్తుంటే మెల్లగా అక్కడి నుండి బేబీ ఉన్న 3వ ఫ్లోర్కి వెళ్ళాడు పరిగెత్తుకుంటూ. ఇప్పటి వరకు భార్యకి ఎలా ఉందో అనే టెన్షన్తో బిడ్డని చూడాలని తోచలేదు అతని మనసుకు. కానీ ఇప్పుడు శ్రావణి బాగానే ఉండడంతో బిడ్డని చూడ్డానికే అతని మనసు పరుగులు పెడుతుండడంతో వెంటనే వెళ్ళి అక్కడ ఉన్న సిస్టర్ని అడిగి తెలుసుకొని, దూరం నుండే చూస్తాను, పాపని పట్టుకోను అని చెప్పి వెంటనే రూమ్ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే గోపీధరణి అక్కడ ఉండి బయట నుండే పాపని చూస్తూ ఉన్నారు.
వాళ్ళని చూసి చిన్న నవ్వుతో దగ్గరికి వెళ్ళి చూడండ్రా అన్నాడు అభి. వద్దు, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు కదా, నువ్వు వెళ్ళి బేబీని చూసేసిరా అని చెప్పాడు గోపి. "మ్మ్" అని ఒక్కో అడుగు ముందుకు వేస్తుంటే అతని మనసు సముద్రపు అలల్లా పొంగుతుంది సంతోషంతో. తన బిడ్డ, తన రక్తం అనుకోకుండానే ముందుగానే తన కళ్ళ ముందుకి వచ్చేసింది అనుకుంటూ మెల్లగా 4 నంబర్ వేసి ఉన్న బేబీ చేతికి ఉన్న ట్యాగ్ని బట్టి తనే తన బిడ్డ అని అర్థమై ఎర్రగా రక్తంలా ఉన్న చిన్ని చిన్ని కాళ్ళు చేతులు, బుడ్డి చెవులు, నల్లగా నిగనిగలాడుతున్న మెండుగా ఉన్న జుట్టుతో చిన్ని కళ్ళు మూసుకొని మొహం పక్కకి తిప్పుకొని డైపర్లో నిద్రపోతున్న కూతుర్ని చూడగానే అభి కళ్ళలో నీళ్లు నిండితే మొహంలో చిరునవ్వుతో పాటు పట్టరాని సంతోషంతో నోటి మీద చేయి వేసుకొని నా బేబీ అనుకుంటూ చూస్తూ ఉండిపోయాడు. అతని ఫీలింగ్స్ అన్నీ తన మొహంలో కనబడుతుంటే సంతోషంతో కన్నీళ్లు వచ్చేశాయి గోపికి కూడా. అతని కళ్ళలో కన్నీళ్లు చూసి ఓయ్ ఏంటిది, ఇంత మంచి టైంలో కన్నీళ్ళేంటి అని తుడుస్తూ మనం కూడా అలాగే దూరం నుండి చూసేవాళ్ళం కదా, ఎందుకు వద్దన్నావు అంటూ గొడవ పడింది అతనితో ధరణి. ఒసేయ్ అలా అరవకు, ఇక్కడ కూడా ఉంచరు మనల్ని, అయినా మనకి దూరంగా ఉండాలనే కదా తన్నక్కడ పెట్టింది, మరి మనం అక్కడికి వెళ్ళడంలో అర్థమేంటే అని తిట్టి ఆమె నేను పాపని చూడాలని గొడవ చేయడంతో అక్కడి నుండి తన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. 2 నిమిషాలు కళ్ళారా కూతుర్ని చూసుకోగానే సార్ మీరిక్కడ ఎక్కువసేపు ఉండకూడదు అని నర్స్ చెప్పడంతో ఓకే ఓకే వెళ్తాను అంటూ ఫోన్ తీసి ఫోటో తీయబోయాడు భార్యకి చూపించడానికి. సార్ ఇక్కడ అలాంటి పనులు చేయకూడదు, ఇవన్నీ ఎలక్ట్రిక్ మెషిన్స్, ఏదైనా ప్రాబ్లం అవుతుంది, మా డాక్టర్ గారికి తెలిస్తే మమ్మల్ని తిడతారు అని చెప్పింది. ఓకే ఓకే, బట్ మా ఆవిడ బేబీని చూడాలని పట్టుబడుతుంది, తను ఇక్కడికి రాలేదు కదా అందుకే. ఓకే త్వరగా తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పింది ఆమె. దాంతో 2 పిక్స్ 15 సెకండ్స్ వీడియో తీసుకొని అభి కూడా బయటకు వచ్చేస్తే అలా రావడానికి అతని మనసు ఒప్పుకోలేదు అసలు. తప్పక అక్కడి నుండి మళ్ళీ కిందకి వెళ్ళేటప్పటికి అందరూ శ్రావణి రూమ్లోనే ఉన్నారు. సంతోషంగా నవ్వుకుంటున్న వాళ్ళని చూసి శ్రావణి బాగానే ఉంది కదా, ఇక తన దగ్గర నేనుంటాను, మీరందరూ ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు. అప్పటికే రాత్రి అయిపోవడంతో అభి. నువ్వు ఒక్కడివే ఎలా ఉంటావు అంటున్న నాగమణికి వాడికి తోడుగా నేనుంటాను అని చెప్పాడు గోపి. లేదు బాబు, శ్రావణికి ఆడవాళ్ళ అవసరం ఉంటుంది కాబట్టి నేనుంటాను, అందరూ వెళ్ళండి అని చెప్పింది నాగమణి. లేదు పిన్ని, నేనెక్కడికి వెళ్ళను, ఒకవేళ వెళ్ళినా నేను మనశ్శాంతిగా ఉండలేను, కాబట్టి నేనిక్కడే ఉంటాను అని అన్నాడు అభి. గోపి నిర్ణయం కూడా అదే కాగా వాళ్ళకి జాగ్రత్త అని చెప్పి మిగిలిన వాళ్ళు ప్రయాణమయ్యారు ఇంటికి. బావా నీతో పాటు నేను కూడా ఇక్కడే ఉంటాను అన్న ధరణి మాటలకి ఇది ఇల్లు కాదే, అందరం ఇక్కడే కాపురం ఉండడానికి, హాస్పిటల్, రేపు ఆఫీస్ టైంకి నేను వస్తాను కానీ నువ్వు వెళ్ళిపో ఇంటికి అని చెప్పాడు గోపి. దాంతో తప్పక గోపిని కోపంగా చూసి మూతి తిప్పుతూ ఇంటికి రాని సంగతి చెప్తాను అని చెప్పి అందరితో కలిసి వెళ్ళిపోయింది ధరణి. ఆమె తీరుకి నవ్వుకుంటూ ఆంటీ శ్రావణికి ఏమైనా కావాలా, నేను మీకోసం ఫుడ్ తీసుకురావడానికి వెళ్తున్నాను అని చెప్పాడు గోపి. తనకి పాలు తీసుకురా బాబు అని చెప్పింది నాగమణి. సరే అంటూ శ్రావణి నిద్రపోతూ ఉండడంతో అభిని తీసుకొని కిందకి వెళ్ళాడు గోపి. ఇద్దరూ కలిసి టిఫిన్ చేసి నాగమణి కోసం భోజనం, శ్రావణికి చిన్న ఫ్లాస్క్ కొని దానిలో పాలు తీసుకొని బుడ్డిదానికి నర్స్ కూడా పాల బాటిల్ తీసుకురమ్మని చెప్పడంతో అది కూడా తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళారు. నాగమణి కూడా ఫుడ్ తినేసిన తర్వాత ముగ్గురు మాట్లాడుకుంటూ కూర్చుంటే అక్కడికి వచ్చిన నర్స్ బాటిల్ తీసుకురమ్మని చెప్పాను కదా తెచ్చారా అని అడిగింది. హా అని గోపి బాటిల్ ఇవ్వగా చూడండి మేడం, ఆవిడ దగ్గర పాలని ఈ బాటిల్లోకి ఇవ్వండి, మేము స్టోర్ చేసి బేబీకి పడతాం అని చెప్పడంతో అలాగే అని అభి వాళ్ళని బయటకు వెళ్ళమని శ్రావణిని నిద్రలేపింది నాగమణి. పావుగంట తర్వాత నర్స్ బాటిల్తో వెళ్ళిపోతే లోపలికి వచ్చిన అభి ఫ్లాస్క్లో ఉన్న పాలన్నీ గ్లాస్లోకి వంపి శ్రావణితో తాగించాడు చిన్నగా. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.